పల్నాడు జిల్లా గుండ్లపాడులో శనివారం సాయంత్రం జరిగిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావులు తెలంగాణలోని హుజూర్ నగర్లో ఓ వివాహానికి హాజరై బైక్పై తిరిగి వస్తుండగా శనివారం సాయంత్రం వెల్దుర్తి మండలం బొదిలవీడి దగ్గర స్కార్పియో వాహనంతో బైక్ను ఢీకొట్టి కొంతమంది నిందితులు ఇద్దరిని చంపేశారు. చనిపోయారా లేదా అన్న అనుమానంతో కొను ఊపిరితో ఉన్న వారిపై నిందితులు రాయితో మోది చంపినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం A1గా జవిశెట్టి శ్రీనివాసులు, A2గా తోట వెంకటరావులను గుర్తించిన పోలీసులు ఈ హత్యల వెనక మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి హస్తం ఉన్నట్లు గుర్తించి వారిద్దరిని A6, A7గా కేసులో చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలోనే మాజీ ఎమ్మెల్యేను, ఆయన సోదరుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.